సమస్యే. తుఫాన్ అంటే కొత్త కంపెనీ ఫ్యానామా? ఉరుముల మెరుపులతో భయంకరమైన గాలితో జోరుగా వర్షం కురిస్తే తుఫాను అంటారు. అది సముద్రపు తీరాన్ని వచ్చే గాలి వల్ల ఏర్పడుతుంది అని అంటారు. ఏంటి అర్థమైందా? లీవ్ చేస్తారని అర్థమైంది. స్కూలే లీవ్ ఇస్తే మరి మామూలు జాబ్స్ తీసుంచుతారా? దీనికి ఎందుకు నాకు డబ్బులు ముట్టిగా ఇచ్చారు? ఈ తుఫానికి మన ఊరు నాశనం అయ్యేలా ఉంది. ఉధృత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ మన ఇంట్లోకి రావాలని ట్రై చేస్తున్నట్టుందమ్మా. తలుపు చూసారా ఎలా ఉంటుందో? అలాంటిదేం లేదు షించాన్. మన ఇంటిని వెతుక్కుంటూ వచ్చింది ఆ తుఫాన్. లోపలికి పిలిచి ఏదైనా మాట్లాడు. ఏదేమైనా సరే నువ్వు తలుపు తెరవకూడదు. తెరిస్తే నీళ్లు వస్తాయి. మీరు అలా చెప్పకూడదు. ప్రకృతిని ఆస్వాదించాలని చెప్పి మా స్కూల్లో నేర్పించారు. ఏంటి ఇంట్లోకి వర్షం వస్తోంది? ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి. నేను ఎవరనుకుంటున్నావు? తలుపు ముయ్యాలని నీకు తెలీదా? ఇలా కూడా చేయొచ్చా? మర్చిపోయానే, బయట బట్టలారేసాను. త్వరగా రా, తీసుకొద్దాం. ఒక టాక్సీని పెట్టుకుని వెళ్ళొచ్చుగా. అమ్మా హిమావరి చూడండి, తనకేమైంది? సంతోషంగా ఆడుకుంటోందమ్మా. తను సంతోషంగా ఆడుకుంటుందని చెప్పడానికి నన్ను ఇలా ఆపేవా? సంతోషాన్ని పంచుకోవడం ఒక తప్ప. మాట్లాడకుండా వచ్చి నాకు హెల్ప్ చెయ్యి. అలాగే మమ్మీ. గాలి 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 గాలి. నువ్వు ఇక్కడే ఉండు, నేను బయటకు వెళ్ళి బట్టలన్నీ నీ చేతికిస్తాను. అన్ని లోపల పెట్టేస్తావా షిన్చాన్? కష్టపడి నేను ఉతికిన బట్టల్ని వర్షం వచ్చేలోపు మరత పెట్టి లోపల పెట్టాలనే విషయం మీకు తెలీదా? ఎందుకు ఇలా ఉన్నారు? ఏ హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. సాయం చేద్దామని వస్తే ఎలా తరివేస్తారు?